కొబ్బరి అన్నం. కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు, బియ్యం, నానబెట్టిన బఠానీ, నెయ్యి, జీడిపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, యాలకులు, లవంగ, దాల్చిన చెక్క. కొబ్బరి పాలు తయారు చేసుకునే విధానం: కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకోండి. ఈ విధంగా 2 నుంచి 3 సార్లు చేసి తర్వాత కొబ్బరి పాలని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు యాలకులు, లవంగ, దాల్చిన చెక్కని కొంచెం కచ్చాబిచ్చాగా దంచుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి మరగనివ్వండి. నెయ్యి మరిగాక ఈ మసాలా దినుసుల్ని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పును కూడా వేసి బాగా కలపండి. కాసేపు తర్వాత నానబెట్టిన బఠానీని వేసి బాగా కలిపి ఇందులో బియ్యాన్ని వేసుకొని బాగా కలపండి. ఈ బియ్యం 1 నిమిషం పాటు వేగాక కొబ్బరి పాలని 1:2 రేషియోలో వేసుకోండి. కొబ్బరి పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయడం వలన కొబ్బరి అన్నం ఇంకొంచెం సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇందులో మీ టేస్ట్కి తగినట్టు ఉప్పును వేసి బాగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, యమ్మీ యమ్మీ కోకోనట్ రైస్ రెడీ.